వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం వామ్మో ఇది ఒక సినిమానేనా, దురంధర్ ఇలా ఎలా తీశారు, దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. ఇటీవల కాలంలో పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన సినిమా దురంధర్. ఒక 3 నెలల గ్యాప్ తోటే దురంధర్ 2 కూడా రావడం జరిగింది. మీకు కావాలంటే దురంధర్ 1 నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూడవచ్చు. దాని తర్వాత ఇప్పుడు థియేటర్లలో ఆడుతున్న దురంధర్ 2 కూడా చూడవచ్చు. అయితే దురంధర్ 1 దురంధర్ 2 రెండు కలిపి చూస్తేనే కరెక్ట్ ఆ సీక్వెన్స్ ఏంది అనేది మొత్తం కూడా మనకు అర్థమవుతుంది. కేవలం ఒక పార్ట్ మాత్రమే చూస్తే మొత్తం స్టోరీ అర్థమయ్యడానికి అవకాశం లేదు. అయితే దురంధర్ 1 దాదాపు 4 గంటలు ఉంటుంది. దురంధర్ 2 కూడా ది రివెంజ్ అనే దాంతో వచ్చింది సీక్వెల్లో. ఇది కూడా దాదాపు 4 గంటలు ఉంటుంది. అంటే మొత్తం ఈ దురంధర్ కథ మొత్తం మనకు అర్థం కావాలి అంటే దాదాపు 8 గంటల సమయం కేటాయించాల్సిన సంగతి. మరి ఏంది 8 గంటల సమయం కేటాయిస్తే మరి మనకి యూజ్ ఏంటి? మొత్తం భారతదేశ చరిత్ర అర్థమవుతుంది. ఒక 50 ఏళ్ళుగా అసలు ఏం జరుగుతున్నది ఎక్కడో మనకి ఏం తెలియదు. కేవలం పేపర్లు చదువుకుంటూ కూర్చుంటాం, లేకపోతే టీవీలో న్యూస్ వినుకుంటూ కూర్చుంటాం. అంతవరకే మనకు తెలుసు. ఎక్కడో బాంబు వెళ్తుంది, ఎక్కడో టెర్రరిస్ట్ని పట్టుకుంటారు, ఎక్కడో హోటల్లో ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది బాంబ్ బ్లాస్ట్లో, ఎవరో ఉగ్రవాది మూలాలను ఎక్కడో వెతుకుతుంటే మన ఊళ్ళో మన బజార్ పక్కన ఉన్న తీవ్రవాది కూడా దొరికే పరిస్థితి. ఇవన్నీ అసలు ఎట్లా జరుగుతున్నాయి? వీటి నెట్వర్క్ ఏమిటి? సడన్గా డిమానిటైజేషన్, నోట్ల రద్దు ఎందుకు వచ్చింది? అసలు ఈ కేంద్ర స్థాయిలో, మిలిటరీ స్థాయిలో, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ స్థాయిలో, గూఢచార వ్యవస్థ స్థాయిలో భారత ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? ఇవన్నీ అర్థం కావాలంటే ఏ సోషల్ టీచర్ చెప్తున్నా కూడా మనకు మామూలుగానే అర్థమవుతుంది. ఏదైనా న్యూస్ పేపర్ చదువుతున్నా మామూలుగానే అర్థమవుతుంది. కానీ ఈ సినిమా చూడటం మాత్రం సామాన్య ప్రజల నుంచి మొదలుకొని మేధావుల వరకు అందరికి కూడా ప్రత్యక్షంగా మనమే ఆ ఫీల్డ్లోకి పోయి, మనమే పాకిస్తాన్కి వెళ్ళి, లేకపోతే మనమే ఐఎస్ఐ తీవ్రవాదుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే మనమే ఆ యుద్ధభూమి దగ్గరికి వెళ్ళి ఒక రకంగా ప్రత్యక్ష వీక్షణం చేసినంతగా మనకు సినిమాలో సీన్స్ కానీ, సినిమా నడిపించే తీరు కానీ మనకు అర్థమవుతుంది. ఇకపోతే సినిమా మొదట్లో మనకు డిస్క్లైమర్ అని ఒకటి ఇవ్వటం జరుగుతుంది. ఇందులోని కథ, పాత్రలు, సంఘటనలు ఎవరిని ఉద్దేశించినవి కావు. అది జనరల్గా అన్ని సినిమాలకు కేవలం ఫిక్టోరియల్గానే ఇవ్వటం జరుగుతుంది. కానీ ఈ సినిమాలో మాత్రం దాన్ని చదివి కూడా వినిపిస్తారు. ఏమని? ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితము అని. కానీ ఇది ప్రత్యేకంగా ఉద్దేశించిందే, ప్రత్యేకంగా జరిగిన కథే, ప్రత్యేకంగా జరుగుతున్న కథే అనేది అందులో ఉన్న పాత్రలు కానీ, సంఘటనలు కానీ, వాళ్ళ పేర్లు కానీ, ప్రాంతాలు కానీ అన్నీ చూస్తున్నా కూడా మనది ఇది ఒక నడుస్తున్న కథ, జరిగిన కథ, నడుస్తున్న కథ, నడవబోతున్న కథ అనేది మనకు తేటతెల్లమవుతుంది. మరి ఈ సినిమాని ఇంత పేట్రియాటిక్గా, ఇంత దేశభక్తిగా తీయాలంటే మామూలు విషయం కాదు. ఎంతో కమిట్మెంట్ ఉంటేనే తీయగలిగిన సినిమా. మరి మామూలుగానైతే ఎవరూ తీయరు. కానీ సినిమా డైరెక్టర్ వచ్చేసి కాశ్మీరీ బ్రాహ్మిన్ ఆదిత్యధర్, సినిమాలో ప్రధాన పాత్రధారి హీరో వచ్చేసి రణ్వీర్ సింగ్. మీకు తెలుసు, మనకందరికీ తెలుసు, ఈ మిలిటరీలో కానీ, భారత రక్షణ వ్యవస్థలో కానీ సింగుల ప్రాధాన్యత అంటే పంజాబ్ సిక్కుల ప్రాధాన్యత ఎనలేనిది. ధైర్య సాహసాలు చూపటంలో కానీ, దేశభక్తి కలిగి ఉండటంలో కానీ. మరి అలాంటి అంశం ఏదైనా రణ్వీర్ సింగ్లో కూడా ఇంకా నిబిడీకృతంగా నటుడైనప్పటికీ ఆయనలో కూడా కమిట్మెంట్ ఉందా తెలియదు. ఇక ఆదిత్యధర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి వీళ్ళ కాంబినేషన్లో ఒక ఎపిక్, ఒక అద్భుతాన్ని సృష్టించాలనుకొని అసలు వీళ్ళే డైరెక్టరే చాలా కమిట్మెంట్ తోటి ఈ సినిమా తీసినట్టు మనకు అనిపిస్తుంది. సినిమా గురించి ప్రశంసలు వచ్చేస్తే భారతదేశం మొత్తం కూడా ఈరోజు మాట్లాడుతున్న టాపిక్లో ఏదైనా విషయం ఉందా అంటే దురంధర్ గురించే ఉంది. ముఖ్యంగా దక్షిణాది నటులు అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అన్నిట్లో పుల్లబెట్టినట్టుగా మాట్లాడే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు కూడా సినిమాని ఆకాశానికి ఎత్తిన పరిస్థితి. ఆధ్యాత్మిక గురువు సద్గురు లాంటి వాడు కూడా పరోక్షంగా దురంధర్ సినిమాని ప్రస్తావిస్తూ ఇటీవల స్పీచ్ రిలీజ్ చేయటం మనకు తెలుసు. ఇంకొక రకంగా సినిమా ఎంత కాంటెంపరీగా నడుస్తున్న చరిత్ర మీద నడిచింది అంటే ఒక రకంగా మోడీ నటించిన మొదటి సినిమా అని కూడా అనుకోవచ్చు. 2-3 సందర్భాల్లో మోడీ టీవీ న్యూస్లో లైవ్గా మనకు కనిపించడం కూడా సినిమా స్టోరీలో భాగమైపోయింది. అంత కాంటెంపరీగా ఈ సినిమాని నేటి భారతదేశ పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి, ఐఎస్ఐ ఉగ్రవాదుల పరిస్థితి అన్నింటినీ కూడా మేళయించి తీసిన సినిమా. ఇట్లాంటి సినిమా పైన బాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఎవ్వరు కూడా నోరిప్పటం లేదు. ఎందుకు ఇప్పటం లేదు అనేది బహుశా ఇప్పటికి కూడా అక్కడ మాఫియా నీడలో ఉన్న నటులు ఉండటమా, లేకపోతే నాడు ఎన్నో సినిమాలకు ఫైనాన్స్ అందజేసిన దావుద్ ఇబ్రాహిం వారసత్వం ఇంకా కొనసాగుతూ ఉండటమా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో, కారణం ఏంటనేది తెలియదులే. కానీ దురంధర్ సినిమాని భారతదేశం మొత్తం కూడా, యావత్ ప్రపంచం మొత్తం కూడా అబ్బురపడి చూస్తుంటే కనీసం రణవీర్ సింగ్ భార్య దీపికా పడుకునే కూడా ఈ సినిమా మీద ప్రతిస్పందించడంలో పడుకునే ఉంది.
వితౌట్ ఎనీ రెస్పాన్స్. సరే, బాలీవుడ్ రాజకీయాలు, మాఫియాతో వాళ్ళ సత్సంబంధాలు, కారణాలు ఏదైనా సరే సినిమాని సినిమాగానే మనం చూస్తే మాత్రం ఏమిటి ఈ సినిమాలో ఇంతకు ఉన్నది అని అంటే, కథపరంగా చెప్పాలంటే ఏమీ లేదు. చాలా పాత కథ. 25 ఏళ్ల క్రితం అంటే 25 ఏళ్ల క్రితం వచ్చిన గోవిందన్ నిహాల్ అని తీసిన ధ్రువ్ కాల్ అనే సినిమా కానీ, అందులో కూడా ఇంతే. పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరుగుతున్న గొడవలలో ఒక పోలీస్ అధికారే నక్సలైట్ గ్రూపులో జాయిన్ కావటం, సమాచారం మొత్తం కూడా చేరదీయటం అనేది ఆ సినిమాలో ప్రధాన ఇతివృత్తంగా మనకు కొనసాగుతుంది. ఆ సినిమా ఏందో, అది ఎప్పుడు వచ్చిందో అది మాకు తెలియదు అంటారా? మనందరికీ తెలిసిన సినిమానే చూద్దాం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం వచ్చిన పోకిరి సినిమానే చూసుకోండి. రౌడీ షీటర్ల గ్యాంగ్లోకి పోలీస్ అధికారే ఒక రౌడీ షీటర్గా జాయిన్ కావటం, వాళ్ళ యొక్క బలాబలాలు, స్థావరాలు, వ్యవహారాలు అన్నిటిని కూడా క్యాల్కులేట్ చేసి సరైన టైంలో దెబ్బతీయటం అనేది పూరి జగన్నాథ్ గారు తీసిన పోకిరి సినిమా. ఇది పోకిరి అనేది ఒక ఊరుకు సంబంధించిన గ్యాంగ్స్టార్ సినిమా. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ధ్రువ్ కాల్ అనేది నక్సల్ పోలీసులకు సంబంధించిన. దీన్ని లార్జ్ స్కేల్లో కాస్త విశాలంగా మనం కనుక ఆలోచిస్తే అదే ధురంధర్ సినిమా. ఏమిటది? ఐఎస్ఐ తీవ్రవాదుల, ఉగ్రవాదుల కార్యక్రమాలకి రా ఏజెంటు గూఢాచార్యంతో అందులోకి ప్రవేశించి వాళ్ళందరినీ 1 by 1 మట్టు పెట్టడం అనేది సినిమా యొక్క ప్రధాన ఇతివృత్తం. అయితే స్టోరీ మనం మాట్లాడుకుంటే ఇంత సింపుల్గా ఉంటుంది, కానీ 4 గంటల సినిమాలో 4 నిమిషాలు బయటికి అలా అర్జెంటుగా వెళ్ళి రావాలన్నా కూడా కథలు లేకుండా సీట్లో కూర్చోబెట్టే విధంగా కథనాన్ని నడిపించిన తీరు మాత్రం డైరెక్టర్ ప్రతిభ, నటులు రణ్వీర్ సింగ్, సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ ఒకరికొకరు పోటీపడి నటించిన తీరు మహాద్భుతం. అది సెల్యులాయిడ్ పైన మనం చూస్తేనే అర్థమయ్యే తీరు. ఇంత బాగా తీసిన ఈ సినిమాలో కూడా ఒక విషయాన్ని ప్రస్తావిస్తే ఇంకా చాలా బాగుండేది అనేది వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. ఏమిటి ఆ ఒక విషయం అంటే, పాకిస్తాన్, కరాచీ, లారీ ఈ ప్రాంతాలన్నిట్లలో కూడా మనకు మొత్తానికి కూడా పాకిస్తాన్ అంటేనే ఇటు ఎవరో ఒకళ్ళు ఉగ్రవాదులు, లేకపోతే రాజకీయ నాయకులు, లేకపోతే గ్రూప్ తగాదాలు ఈ మాత్రమే ఉండేటట్టుగానే మనకు స్క్రీన్ మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి పాకిస్తాన్లో కూడా సామాన్య ప్రజలు ఉంటారు, వ్యవసాయదారులు ఉంటారు, కూలినాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, దినసరి వేతనంతో బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ టెర్రరిజం తోటి అక్కడ ఉన్న నాయకులతోటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనీసం ఇంకొక 1/2 గంట సినిమా పెంచినా ఒకటే, కానీ ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా చూపెడుతూ వాళ్ళు అక్కడ ఈ ఉగ్రవాదులతోటి వాళ్ళు కూడా ఎంత సతమతమవుతున్నది, ఎన్ని కష్టాలు పడుతున్నది లైట్గా మనకు చూపెట్టి, ఒక సందర్భంలో అవసరమైతే అలాంటి సాధారణ జీవితం గడిపే ముస్లిం కుటుంబానికి కూడా హీరో పాత్ర సహాయం చేసినట్టుగా ఉంటే ఇంకా కూడా గొప్ప ఔన్నత్యాన్ని సినిమా చాటుకునేది. ఎందుకంటే మనకు ఇటీవల కాలంలో మనం చూసాం, అఖండ సినిమా బోయపాటి శ్రీను గారు దర్శకత్వం వహించిన సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. హీరో మొత్తం స్క్రీన్ మీద మొత్తం రక్తపాతం జరుగుతుంది. విలన్ బ్యాచ్ని మొత్తం కొట్టిన తర్వాత ఇలా నడుచుకుంటూ ఇట్లా వస్తున్నప్పుడు ఒక చీమ అడ్డం వస్తే దాని మీద కాలు పెట్టేది ఆపి పక్కకు కాలు పెట్టే పరిస్థితి. అంటే అక్కడ డైరెక్టర్ చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, చెడ్డ వాళ్లకు మేము చెడ్డగానే గుణపాఠం అంటే ఏంటో చెప్తాం, కానీ కారణం లేకుండా ఒక చీమకు కూడా హాని చేయము అనేది అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. సేమ్ ఇదే ఫార్ములా పాకిస్తాన్ తోటి మాకు శత్రుత్వం కాదు, ముస్లిం ప్రజలతోటి మాకు శత్రుత్వం కాదు, కేవలం ఉగ్రవాదులను ఏరి వాళ్ళ మూలాల్ని ఛేదించడమే మా యొక్క పరమోన్నత లక్ష్యం అనేటట్టుగా కొన్ని సీన్లు పెడితే బాగుండేది. కానీ ఏది ఏమైనా అది చంద్రుని పైన ఒక చిన్న మచ్చ లాంటిదే. కానీ నిజానికి ప్రతి భారతీయుడు గుండెల నిండా గాలి పీల్చుకొని విజయ గర్వంతో చూడాల్సిన సినిమా. ఈ సినిమాని కనుక మనం మిస్ అయినాం అనుకోండి, ఒక రకంగా జరిగిన చరిత్ర ఏమిటి, జరుగుతున్న చరిత్ర ఏమిటి, రేపు జరగబోయే చరిత్ర ఏమిటి అనే విషయంలో మనం అందులుగా ఉన్నట్టే, కొంత కళ్ళు మూసుకొని ఉన్నట్టే. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని మీ అందుబాటుగా ఉన్న థియేటర్లలో కానీ ఓటీటీలో కానీ చూస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.